బాక్సాఫీస్ దగ్గర బోలా శంకర్ డిజాస్టర్ రిజల్ట్ తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా ఈ రోజు స్పెషల్ షోలతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అన్ని మేజర్ ఏరియాలలో బిజినెస్ పరంగా మంచి జోరును చూపించి కుమ్మేసింది. మెగాస్టార్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అన్ని చోట్ల సొంతం చేసుకుని మనశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాంలో 31 కోట్లు, సీడెడ్ లో 18 కోట్లు, వైజాగ్ లో 14 కోట్లు, ఈస్ట్ లో 9.5 కోట్లు, వెస్ట్ లో 7.2 కోట్లు, గుంటూరులో 9 కోట్లు, కృష్ణాలో 7.25 కోట్లు, నెల్లూరులో 4.25 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 100.20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 8.5 కోట్లు, ఓవర్సీస్ లో 12 కోట్ల మేర వాల్యూ బిజినెస్ ను సాధించిన సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 120.70 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 122 కోట్ల వరకు షేర్ ను 200 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ మార్క్ ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి కుమ్మేయడం, అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డును బట్టి చూస్తూ ఉంటే సినిమా మీద ప్రెజెంట్ ఆడియన్స్ లో ఉన్న బజ్ బాగానే ఉన్న నేపథ్యంలో ఏమాత్రం డీసెంట్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా ఈ సినిమా అన్ని చోట్ల మాస్ రచ చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.